నేనైతే ఉప్పు వేస్తున్నాను. కల్లుప్పు అయితే బాగుంటుంది. నేనైతే 4 స్పూన్లు వేసాను. మా రుచికి తగ్గట్టు 4 స్పూన్లు వేసాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి తినచ్చు. 2 టేబుల్ స్పూన్లు పసుపు వేస్తున్నాను. పసుపు వేసి కారం వేస్తున్నాను. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటామండి ఘాటుగా. మీరు తక్కువ తినే వాళ్ళు అయితే 4 స్పూన్లు వేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళు అయితే 6 స్పూన్లు వేసుకోండి. నేనైతే 6 స్పూన్లు వేసాను. 6 స్పూన్లు వేసాక లాస్ట్గా చింతపండుని రసం తీసి చింతపండు పులుసు వేసేస్తే చింతపండు పులుసు వేస్తున్నాను. చూడండి, ఇంకొకసారి కొంచెం వాటర్ వేసుకొని చింతపండు రసం తీసి ఆ గుజ్జులంతా తీసేసి అప్పుడైతే చింతపండు రసం వేయాలి. ఇదిగో చూసారు కదా, ఏలు మునకనంత పెట్టేసి నేను కరివేపాకు వేసేసాను. లాస్ట్ ఫినిషింగ్గా ఆయిల్ వేస్తున్నాను. నేనైతే కొలిచి వేయట్లేదు. మీరైతే 4 స్పూన్లు, ఎక్కువగా నూనె కావాలనుకున్న వాళ్ళైతే 6 స్పూన్లు, నేనైతే మ్యాక్సిమంగా 5 స్పూన్లు వేసి ఉంటాను. ఇక ఏం లేదండి, ఇంకా స్టవ్ మీద పెట్టేసేదాను. ఆల్రెడీ అంతా అయిపోయింది. నేను స్టవ్ ఆన్ చేసేసి పెట్టేశాను కూరని. దానికి కావాల్సినవి కాసేంత మెంతుల పొడి, కొంచెం పొడి చేసుకొని 10 నిమిషాలు ఉడికాక వేసాను. చూడండి, ఇంకో 10 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత మన చేపల కూర రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్. ఏదో స్టవ్ అయితే ఆపేస్తున్నాను నేను. చూడండి, మన చేపల కూర రెడీ అయిపోయింది.